హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మహిళలు 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ఎలా ఉంటారు అనే అంశం మీద మాట్లాడుకుంటున్నాం. 25-35 లోపు మహిళలు ఎవరైనా సరే చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హుషారుగా ఉంటారు. ఏదైనా సరే మేము ఇప్పుడే సాధించేస్తాం అన్నంత ఎనర్జిటిక్‌గా ఉంటారు. ఈ వయస్సు జీవితంలో బలమైన నిర్ణయాలు తీసుకునే వయస్సు. ఈ టైంలో సరియైన మార్గంలో ముందుకు వెళితే జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని, సంతోషాలను, విజయాలను పొందవచ్చు. 25-35 సంవత్సరాల వయస్సు జీవితంలో మలుపు తిరిగే ముఖ్యమైన దశ. ఈ దశలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆనందమైన, విజయవంతమైన జీవితం కోసం పరిపూర్ణంగా ప్లాన్ చేసుకోవాలి. 25-35 అనేది ఒక అద్భుతమైన ఏజ్. ఈ ఏజ్‌లో అమ్మాయిలు ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్‌లోకి అడుగుపెట్టే సమయం అది. మ్యారేజ్, కెరియర్, పిల్లలు, అత్తగారిల్లు, భర్త మనస్తత్వం ఇలా ఎన్నో కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. దీన్నే రోల్ కన్‌ఫ్యూజన్స్ అంటారు. అంటే ఒకేసారి 4, 5 రకాల పాత్రలు పోషించడం. అత్తామామల్ని చూసుకోవాలి, భర్తను, పిల్లల్ని చూసుకోవాలి. ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడు వచ్చిపోయే బంధువులను చూసుకోవాలి. ఈ బంధాలన్నీ మొదటి నుంచి పరిచయమైనవి కావు. పెళ్ళైన 3, 4 ఏళ్ళు లేదా 5 ఏళ్లలోపు ఏర్పడినవే. వీటన్నింటినీ సమర్థవంతంగా చూసుకుంటూ మళ్ళీ తన కెరియర్‌కు న్యాయం చేయాలి. ఒకవేళ ఉద్యోగం చేసే అమ్మాయి అయితే పిల్లల్ని వదిలేసి వెళ్తుంది అంటారు. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉంటే చదివింది కానీ ఉద్యోగం, సద్యోగం లేకుండా ఇంట్లో ఉంటుంది అంటారు. ఎన్ని మాటలు విన్నా విన్నవి విననట్లుగా వదిలేయాలి కానీ మనసుకు తీసుకోకూడదు. వ్యక్తిగత అభివృద్ధి, జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనే నిర్ణయాలను తీసుకోవాలి. రిటైర్మెంట్ కోసం చిన్న వయసులోనే సేవింగ్స్ మొదలు పెట్టాలి. కెరియర్, ఫ్యామిలీ, పర్సనల్ డెవలప్మెంట్ కోసం స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి. జీవితంలో ఎదగడానికి నూతన అవకాశాలను వదులుకోకుండా గ్రాప్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం షేర్ చేయకుండా జాగ్రత్త పడాలి. జీవిత భాగస్వామి, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవాలి. ఎవరైనా తనని తక్కువ చేసేలా మాట్లాడితే వారిని హద్దుల్లో పెట్టుకోవాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించగలగడం ముఖ్యం. ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా ముందుకు సాగాలి. వ్యక్తిగత జీవితంలో, కెరియర్‌లో, ఆర్థిక పరంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. పనితీరు, కుటుంబ జీవితం, వ్యక్తిగత అభివృద్ధి అన్నీ సమతుల్యంగా మేనేజ్ చేయడం ముఖ్యం. కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈ వయస్సు మహిళల జీవితంలో మలుపు తిరిగే సమయం. సరియైన నిర్ణయాలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబ పరంగా సమతుల్యమైన, సంతోషకరమైన జీవితం గడపవచ్చు. మంచి వారిని స్నేహితులుగా ఏర్పరచుకోవాలి. నెగిటివ్ సంబంధాలను దూరంగా పెట్టాలి. పోషకాహారం తినాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం అలవాటు చేసుకుంటే ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు. నెలకు వచ్చిన ఆదాయంలో కనీసం 20% పొదుపు చేయాలి. అనవసరమైన అప్పులు చేయకూడదు. క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని తగ్గించాలి. మెడికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి తీసుకోవడం అవసరం. ఇరుగు పొరుగు వారితోనూ మరియు ఫోన్లలో అనవసరమైన మాటలు తగ్గించాలి. అనవసరమైన సోషల్ మీడియా, టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా నెగిటివ్ పరిచయాలకు దూరంగా ఉంటూ తన అభివృద్ధితో పాటు కుటుంబాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపించాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.